వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. బీజేపీ వర్షం చూద్దాం. రమేష్ గారు, బీజేపీ ఏదో ఒక విషయం ఈసారి తేల్చక తప్పని పరిస్థితి. ఒకటి తప్పించుకునే ఆలోచన చేస్తుందా, లేకపోతే ఏమో అని బిల్లు ఆధారంగా చెప్పే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి తప్పించుకోవాల్సినటువంటి అగత్యం అయితే లేదు. అంతకన్నా కూడా మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసు ఎలా చొరగనాలనే విషయంలోనే అది సెకండరీ మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఒక మాట, పార్లమెంట్ లోపల ఒక మాట, బయట ఒక మాట, వీరప్పమొయిలి ఒక మాట, కేవీపీ రామచంద్రరావు తోటి ప్రైవేట్ బిల్లు, ఇది నేను ప్రశ్నించదలుచుకోవాలి, దాని జోలికి పోదలుచుకోవాలి. మేము కూడా దాని జోలికి పోదలుచుకోవాలి. ఒకసారి నేను కూడా దాని జోలికి పోదలుచుకోలేదు అని చెప్పి, దాని జోలికి మేము కూడా పోదలుచుకోలేదు. అలా మాట్లాడాలని ఉంటే చాలా సేపు కాంగ్రెస్ పార్లమెంట్ లో ఏ విధంగా రూపకల్పనలో ఏ విధమైనటువంటి తప్పిదాలు చేసింది, పార్టీ పరంగా బీజేపీ ఏం చేయబోతోంది, ఒకవేళ ఓటింగ్ వస్తే అనుకూలమా వ్యతిరేకమా, వ్యతిరేక ఓటు వేద్దామని ఆలోచన చేస్తోందని నేను విన్న సమాచారం. 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా తగ్గించాలి, ఇంకా పొడిగించకూడదు, అలాగే దీన్ని రికమెండ్ చేస్తూ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి దాని యొక్క ఆధారంగా భారతీయ జనతా పార్టీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా ప్రాజెక్టులన్నీ కూడా అనుమతులు ఇస్తూ పోవాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం. మీకు ఒక విషయం, ఈడ ఉన్నటువంటి విఘ్నులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 20 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ యొక్క హోదాల వల్ల ప్రభుత్వానికి 20 లక్షల కోట్ల రూపాయలు వాటికి సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ జనరేట్ అయినటువంటి ఉపాధి ఎంత అంటే 3.5 లక్షల కోట్లు ఉపాధి వచ్చింది. అంటే ఫర్ హెడ్ 4 lakhs నష్టపోవడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఎంత, రాకపోతే వచ్చేటువంటి నష్టం ఎంత క్యాలిక్యులేట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి జనాభా రేషియోలో వచ్చిన క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటి నిష్పత్తి ఎంత అంటే 700 కోట్ల రూపాయలు, సుమారు 1000 కోట్ల వరకు ఉంటుంది. కానీ మేము అంతకన్నా కూడా బెటర్ కాంపెన్సేషన్ ఇస్తామంటే మీరు దాన్నే పట్టుకుని వేలాడటం ఏది? ఇది బాధాకరమైనటువంటి విషయం. ప్రత్యేక హోదానే ఇచ్చినంటే మీకు 193,000 ఇండ్లు వచ్చిండేటివే. రమేష్ గారు చెప్పండి, బీజేపీ నాయకులు చర్చల సందర్భంగా గానీ బయట మాట్లాడినప్పుడు గానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క లెక్క చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి 2 లక్షల కోట్లు ఇచ్చాము, 1,43,000 2 లక్షలు కూడా కూడా అన్నారు. 1,43,000 కోట్లు 6,000 కోట్లని సాక్షాత్తు ప్రభుత్వం. ఋషి గారు ఇంతసేపు మాట్లాడించి అందరితోటి మేము సమాధానం చెప్పకపోతే అది కోట్ల రూపాయలు రోడ్లో ప్రకటించాం, 1,93,000. చర్చ మీరు ఏమి ఇచ్చారన్నది కాదు, నేను అడిగింది ఏంటంటే ప్రత్యేక హోదా బిల్లు మీద బిల్లు కావాలా లేకపోతే ప్రయోజనాలు కావాలా, రెండు చెప్పండి. ప్రయోజనాలు సెకండరీ, ప్రత్యేక హోదా బిల్లు మీద బీజేపీ ఏం చేయబోతోంది ఓటింగ్ వస్తే, దట్ ఈస్ ద పాయింట్ ఓన్లీ. అండ్ ఎనగంటి రవి గారితో ఒకసారి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ ఎనగంటి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్తే. ఓటింగ్ జరిగిన తరువాత మరి గతంలో ఓటింగ్ జరిగాక సమాధానం చెప్పినప్పుడు సాధ్యం కాదని చెప్పిందా ఎన్డీఏ? ఈసారి ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది? అసలు చర్చ జరిగే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే మొన్న గత సమావేశాలు నాటి చూసుకుంటే చర్చ, మంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత చర్చ ముగిసింది అనేది ఒక ప్రకటన, ఒక సమాచారం రాజ్యసభకి అధికార పార్టీ ఇవ్వడం జరిగిందండి. కోరం లేకే ఆ రోజు ఓటింగ్ టేకప్ చేయలేకపోతున్నాం అని, అంటే ఇట్స్ టెక్నికల్ గా వాళ్ళు దీన్ని పక్కకి నెట్టేశారు ఆ రోజుకి, రాజకీయ కారణాలు. కానీ కాంగ్రెస్ దురదృష్టం ఏంటంటే, మనం ఎప్పుడు 70లో ఇందిరాగాంధీ చెప్పిన ఆంధ్రులు ఆరంభ సూరులు అనే ఒక విషయాన్ని నిజం చేస్తూ విభజన బిల్లులో మనకి బిల్లు పెట్టేటప్పుడే ఆంధ్రప్రదేశ్ కి 30-40 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ లో కంబైన్డ్ స్టేట్ లో డెవలప్ అయిన వాటిల్లో రూపాయి రాకపోయినా దానికి కాంపెన్సేట్ గా మనం బిల్లులో పెట్టించుకోలేకపోయినా, ఆ రోజు సమైక్య ఉద్యమం ఉంది అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఇప్పుడున్న కేవీపీ రామచంద్రరావు గాని ఎవరో ఆ రోజు స్పెషల్ కేటగిరీ ఇవ్వండి అని వీళ్ళల్లో ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడారా? మీరు ఒకసారి, అంటే మనం జరుగుతుంది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు అడిగితే విభజన ఒప్పుకున్నట్టు అవుతుంది. విభజనకి చివరి బంతి వరకు ఆట ఆడతామని చెప్పారు. ఇది నష్టం చేసింది మాత్రమే భారతీయ
పార్టీ మాత్రమే నిర్మాణాత్మకంగా సూచనలు చేస్తూ ఫైనల్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా ఉండదా? ఒక్కసారి చెప్పేది వినండి. బిల్లు లోకసభలో అయిపోయి రాజ్యసభలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర విభజనకి అనుకూలమా వ్యతిరేకమా అంటే ఇంకా అంత వితండంగా వెళ్ళి రాష్ట్రానికి అన్యాయం చేయటం అనేది స్పష్టమైన అంశం అండి. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు బీజేపీ స్కిప్ చేస్తుందండి. పాస్ అయినా కూడా దీనివల్ల స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. బీజేపీ వాళ్ళు ఇందాక బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికంటే మేలైంది ఇస్తున్నా ఉన్నారు. వైట్ పేపర్ రాజ్యసభలో చెప్పనండి రేపు ఏది మీకు స్పెషల్ కేటగిరీ వల్ల ఇంత వస్తుంది, మీరు ఇది ఇవ్వలేకపోతున్నాము, ఇది ఇస్తున్నాము అని చెప్పే ధైర్యం బీజేపీకి లేదు. లేనప్పుడు పోరాటం చేసే పరిస్థితి వైసీపీ తెలుగుదేశంకి లేదండి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికే రాజకీయ పార్టీల వ్యవస్థ ఉంది తప్ప ఆ రోజు నేను దగ్గర ఉన్నాను బిల్లు వచ్చేటప్పుడు రెండోసారి రాజ్యసభకు వచ్చినప్పుడు ఈ దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రులు శీలం లాంటి వాళ్ళు 3-4 వెళ్ళినప్పుడు చాలా పెట్టేవాళ్ళకి పోండి అని చేత్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అదే వ్యక్తి ఈ రోజు ఉన్నాడు, అదే దిగ్విజయ్ సింగ్ మళ్ళీ ఈ రకంగా ఆ రోజు మీరు ఇది చేయకపోతే మేము రాజ్యసభలో మద్దతు ఇవ్వము స్పెషల్ కేటగిరీ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోయింది. బీజేపీ కూడా ఇది పెట్టి తీసుకురండి రేపు రాజకీయ క్రీడ జరుగుతుంది మీరు చెప్తున్న ప్రకారం 100% రాజకీయ క్రీడ తప్ప వేరే ఏమీ లేదండి. మీరు చూడండి ఫలితం కూడా వస్తుంది అదే ఫలితం. థ్యాంక్ యూ ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. గారు జయరాం రమేష్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కు సంబంధించిన అందరు నాయకులకు ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డితో సహా ఈ కేవీపీ రామచంద్రరావు గారితో సహా వీళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళు మోసం చేశారనే విషయం జయరాం రమేష్ గారే చెప్పిన తర్వాత చెప్పిన పాయింట్ రమేష్ గారు రేపు ఇదిగో ప్రత్యేక హోదా ఈ చర్చ ఓటింగ్ ఏదైనా జరగనివ్వండి దీని సందర్భంగా మేము ఇవ్వలేకపోతున్నాము కారణాలు చెప్తూ ఇదిగో ఇంత ఇస్తున్నాము అని రాజ్యసభ సాక్షిగా బీజేపీ చెప్పే అవకాశం ఉంటుందా? వాట్ ఎవర్ 100% భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఫ్లోర్ లో కావచ్చు బయట కావచ్చు ఒకే మాట చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఒకదానికి కట్టుబడి ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడంలో ప్రాధాన్యత క్రమంలో మేము ముందుంటామని చెప్పారు. అదే అంశంలోనే మేము ప్రతి పైలట్ ప్రాజెక్ట్ లో దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మీరు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి? పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు ఎందుకు వస్తాయి? 24/7 విద్యుత్ ఉండే వస్తుంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లో వస్తుంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి. అంతేగాని కేవలం ప్రత్యేక హోదా అని చెప్పి పేపర్ మీద స్టేట్మెంట్ వచ్చింది బీజేపీ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం రెండు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. 22వ తారీఖున ప్రకటిస్తారు. 1వ పాయింట్. 2వ పాయింట్ అక్కడ నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా తమిళనాడుకి 2 మేజర్ పోర్టులు ఉంటే నిన్న 25,000 కోట్లతో కేంద్ర కేబినెట్ ఇంకో 3వ పోర్టును ఆమోదించింది. దుగ్గరాజపట్నం బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక మెయిన్ పాజిటివ్ పాయింట్స్ 2-3 ఉన్నాయి బిల్లు. ఏం మాట్లాడండి ఒకటి ఏంటంటే నేను ముందే చెప్పినట్టుగా రాజకీయాలు ప్రతి రాజకీయ పార్టీ రాజకీయం చేస్తాయి. ఇప్పుడు చర్చ రాజకీయాల గురించి కన్నా ఒక హోల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ గాని తెలుగుదేశం గాని మనం పోరాడి ఆ పార్టీలను ఒప్పించి బిల్లు గెలిచినా ఓడినా రాజకీయంగా అనుకూలంగానే ఉంటుందని ఆలోచన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయాల్లో ఈ దేశంలో 130 సంవత్సరాలు రాజకీయాలు చేసి రాజకీయాలు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా పుట్టించింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల గురించి ఇప్పుడు వద్దు చర్చ. నేను అనేది ఒకే ఒక సింపుల్ ఇష్యూ హోలిస్టిక్ గా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకోన్ముఖంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమైనా ఒకటే మీరు కనుక ఎన్నికల మేనిఫెస్టోలో 10 ఏళ్ళు ఇస్తాం ప్రత్యేక హోదా అని చెప్పకపోయి ఉంటే వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళు ఇవ్వండి అని డిమాండ్ చేయకపోయి మీ పాలసీ అదే అనుకుని ఉండేవాళ్ళం. ఈ చర్చ సందర్భంగా ఈసారైనా సభ్యులందరూ సభలో ఉండేలా చూసుకుంటే బెటర్ ఏమో. 3 అంచెలు విప్పించినా గతంలో సభలో లేకపోవడం అది విషయం కాదు. దాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయి రిటైర్ అయిపోయిన సభ్యులకి చర్చ పెట్టి దాన్ని వాయిదా వేశారు. కానీ అంతకు ముందు ఏమి లేదు. అంతకుముందు అది కాదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేక చివరి రోజు చర్చిద్దామని పెట్టి చివరికి రిటైర్ అయిపోయిన సభ్యులకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పెట్టి దీన్ని లేపేశారు. అయినా ఇప్పుడు చేయాల్సిందే. రామకృష్ణ గారు ఫైనల్ గా ఏం చెప్తారు?
ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది ఒక రాష్ట్రం అనివార్య పరిస్థితుల్లో అయిష్టంగా విడగొట్టబడుతున్నప్పుడు ఆ రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ. మేము ముందు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకోసం అంటే మిగిలినటువంటి సహాయ సహకారాలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రత్యేక హోదాకి సంబంధం లేదు. ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా వల్ల ఎన్ని వనరులు వస్తా ఉంటాయి, లేదంటే దానివల్ల నష్టమా లాభమా అనేటువంటి అంశం కూడా చంద్రబాబు నాయుడు గారికి మీకన్నా మాకన్నా ఇక్కడ అందరికన్నా కూడా బాగా తెలుసు కాబట్టి ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు చాలా తక్కువనే అని తెలుసు కాబట్టి ప్యాకేజీ కావాలని కోరుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 50 కేజీలు బరువు మోస్తామని ఒప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ప్రత్యేక హోదా బరువు మోయడానికి సిద్ధపడ్డాం. వినండి, మీరు 50 కేజీలు కదా చెప్పింది, ఈ రోజు 100 కేజీలు బరువు ఎలా మోస్తారంటే ప్రత్యేక హోదా వద్దన్నారని నేను చెప్పట్లేదు, కానీ ప్రత్యేక హోదా కన్నా కూడా బెటర్ గా కాంపన్సేషన్ కావాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో ప్రత్యేక హోదాతో పాటు లెట్ మీ ప్లీజ్ కరెక్ట్ యూ, ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా వచ్చే పారిశ్రామిక రాయితీలు వచ్చినప్పుడే అభివృద్ధి పదంలో ముందుకెళ్తామని పదే పదే ఆయన చెప్పారు. ఎక్కడ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ఇది కావాలని చెప్పలేదు. ప్లీజ్ రిఫర్ ఇట్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం, చంద్రబాబు గారు చంద్రమండలానికి వెళ్ళినా ప్రత్యేక హోదా పారిశ్రామిక రాయితీలు లేదే నయా పైసా పెట్టుబడులు రావని నిన్న విమర్శ చేశారు. సో అవుట్ రేట్ గా ఇవాళ మీరు అధికారికంగా అంటే కేంద్ర మంత్రి సుజనా చౌదరి సపోర్ట్ చేస్తామని చెప్పారు, టీజీ వెంకటేష్ చెప్పారు. మరి ఇంకేమైనా అధికారికంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోందా? ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ విమర్శలు సమాధానంగా లేదు సార్. అదే సార్ నేను అన్నది, మాకు అసలు మేము దానిలో ఏ విధంగా లేదు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రం అంటే బీజేపీ ఎన్డీఏ అది కూడా కాదు. ఒక రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీని గనక పార్లమెంట్ లో నెరవేర్చకపోతే భవిష్యత్తులో మిగిలినటువంటి 28 రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవుతుంది అనేది ఇది ఫెడరల్ వ్యవస్థకే ఎందుకోసం అంటే ఇది రాజకీయ పార్టీల ప్రమేయం కాదు. నాయుడు గారికి అలాంటి అవకాశం లేదు. ఎందుకనంటే ఇదే స్వయంగా భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు కదా 10 ఏళ్లు మేమే మా వాళ్ళే వచ్చింది ప్రత్యేక హోదా చెప్పారు కదా. రాష్ట్రానికి వచ్చేటువంటి వాటాల నిష్పత్తి 32 నుంచి 42కు మారిన తర్వాత ప్రత్యేక హోదా వల్ల ఉపయోగాలు తగ్గిపోయాయి. అది మా యొక్క వివరణ. సరే ఉండండి. పూర్వం కాంగ్రెస్ పార్టీ ఏమో చక్రవర్తులాగా పరిపాలిస్తే వీళ్ళేమో బ్రిటిష్ సామ్రాజ్యవాదులాగా పరిపాలిస్తాం, మిగతా రాష్ట్రాలన్నీ కూడా తమ అదుపాజ్యంలో ఉండాలి, తాము ఏం చేయాలని ఆ భావన అసలు ఈ జాతీయ పార్టీల శకం అంతరించిపోతుంది. కాంగ్రెస్ అంతరించిపోయింది జాతీయ పార్టీగా, బీజేపీ కూడా అంతరించిపోయే దశలో ఉంది. లేకపోతే వాళ్ళు రాష్ట్రాలకు పూర్తి గౌరవం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అంతర్జాతీయ న్యాయ కోవిదుడు కాదు ఆయన, జడ్జి, ఇంటర్నేషనల్ కోర్టు జడ్జి ఆయన చెప్పాడు. జడ్జిని చెప్పాలంటే వాళ్ళ దానికి అది లాగా ఎన్ఫోర్స్ చేయొచ్చా చేయకూడదా, చేయలేమా, ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయొచ్చు. సుప్రీంకోర్టు సరిగ్గా పనిచేస్తుంటే అది ఎన్ఫోర్స్ చేసే పని. వాళ్ళు అటు అరుణ్ జైట్లీ అది న్యాయపరంగా చెల్లదు, ఆ హామీకి ఎటువంటి విలువ లేదు నేను జైట్లీని చెప్పాలంటే ఆయన న్యాయ కోవిదుడు అంటే పరమ దుర్భాంగంగా ఈ 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ జాతీయ పార్టీల శకం ముగిసిపోతుంది. జాతీయ పార్టీల శకం ముగిసిపోయింది. రాజ్యసభ సాక్షిగా చెప్తే అందరికి క్లారిటీ వచ్చే అవకాశం గారు. ఇది వాళ్ళ ఇక్కడ చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా నేను అనేది ఇవాళ 2 విషయాలు కావాలి. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతాను. ఒక పార్టీ మీద ఒక ఎలిగేషన్స్ కాదు. పాయింట్ 1 మీరు బిల్లుకు మద్దతు ఇస్తారా, పాయింట్ నెంబర్ 2 లేదంటే మీరు చెప్పిన హామీలని రేపొద్దున పార్లమెంట్ లో మళ్ళీ ఒకసారి హామీ కాదు ఒక బిల్లుగా ప్రవేశపెడితే దండం పెట్టి కేవీపీ గారు కూడా అనుకుంటాను నేను అందరూ మాట్లాడినా దండం పెట్టుకుని మేము యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి కుక్క తోక నొప్పుతుందా, రమేష్ గారు చెప్పాలి తోక కుక్క నొప్పుతుందా, కుక్క ఏమో తోక నొప్పుతుందా? ప్రత్యేక పార్లమెంట్ గొప్పదా కాదు, పార్లమెంట్ గొప్పదా 14 ఆర్థిక సంఘం గొప్పదా అండి, పార్లమెంట్ ఇచ్చిన గాపి గొప్పదా 14 ఆర్థిక సంఘం అవి కూడా రాజ్యాంగబద్ధమైన 22వ తేదీ ఏం జరుగుతుందో కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్ షో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. రామకృష్ణ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది ఇవాళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.